నరసరావుపేటలో అభివృద్ధిపై చర్చ అనే అంశం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినప్పటికీ ఒకరిపై ఒకరు సవాలు విసురుకున్నారు. దమ్ము ధైర్యం ఉంటే హౌస్ అరెస్ట్ చేసినా బయటకు రమ్మని ఎమ్మెల్యే అరవింద్ బాబు గోపిరెడ్డికి సవాలు విసిరిన నేపథ్యంలో ఒక్కసారిగా గోపిరెడ్డి తన అనుచరులతో బయటకు రావడంతో పోలీసులు అడ్డగించి బలవంతంగా లోపలికి తీసుకెళ్లారు. మా హయాంలో ఎంత అభివృద్ధి చేశామో రికార్డ్స్తో సహా ఒక్కడినే పోలీస్ వాహనంలో వస్తానని గోపిరెడ్డి సవాల్ చేశారు. ఇరువురి నేతల సవాలతో పట్టణంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చౌకబారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అటువంటి చౌకబారు మనిషే కాబట్టి మరి అరవింద్ బాబు ధైర్యంతో మొండితనంతో నీ మీద గెలిచాను. కనీసం నీ పార్టీ నాయకులు నిశ్చయ కొట్టడం జరిగింది. నువ్వు చేసే అవినీతి ఆరోపణలు కానీ దుర్మార్గాలు కానీ ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకని నీ పార్టీ నాయకులు నీ కార్యకర్తలు నిన్ను వదిలి వెళ్ళటం జరిగింది. సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. అసలు ప్రజల్లో తిరిగే అర్హత కూడా నీకు లేదు. నేనైతే ఇప్పుడు కూడా చర్చకి సిద్ధంగా ఉన్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇంట్లోంచి బయటికి రా. పోలీసులు అరెస్ట్ చేసినా కానీ 5 ఏళ్ళు మీ పరిపాలన కూడా నేను బయటికి రావడం జరిగింది. నా మీద ఎన్నో కేసులు పెట్టించారు. పోలీసు చేత లాఠీ చార్జ్ చేయించారు. మా నాయకులందరినీ కూడా కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నువ్వు ఎమ్మెల్యేగా ఉండి చేతగాని తనంతో మమ్మల్ని అందరూ కూడా అణచివేయడం జరిగింది. కానీ ఇవాళ నేనైతే పూర్తి స్వేచ్ఛతో సిద్ధంగా ఉన్నాను. నీకు దమ్ము ధైర్యం అంటే బయటికి రా. నిజంగా నువ్వు ఒక 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఒక నాయకుడు అయితే కనుక, ప్రజల్లో ఉండే నాయకుడు అయితే కనుక నీకు దమ్ము ధైర్యం అంటే బయటికి రా. నువ్వు హౌస్ అరెస్ట్ అని ఆగడానికి వీల్లేదు. మేమైతే కూడా 5 ఏళ్ళు నువ్వు మీ పరిపాలన కూడా మేము ఎప్పుడు కూడా హౌస్ అరెస్ట్ చేసి మేము ఆగలేదు. కాబట్టి నీ ఇప్పుడు కూడా సవాలు విసురుతున్నాను. నీకు దమ్ము ధైర్యం అంటే బయటికి రా. నువ్వు పరదాల నుంచి బయటికి రా. ముందు నువ్వు చేసిన అవినీతి అక్రమాలు బయట పెడతాం. స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు నరసరావుపేట అభివృద్ధి మీద చర్చకి రండి, కోటప్పకొండ దగ్గర నేను అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పడం జరిగింది. దాని మీద నేను కూడా స్పందించి మీరు ఏర్పాట్లు చేయండి, నేను కూడా వస్తాను సిద్ధం అని చెప్పి ప్రతి సవాలు విసరడం జరిగింది. అయితే రాత్రి నిన్న 6 గంటలు, సాయంత్రం 6 గంటల నుంచి పోలీసులు చుట్టుముట్టి మమ్మల్ని పూర్తిగా హౌస్ అరెస్ట్ చేసి బయటికి రానివ్వకుండా చేశారు. అంటే దీని మీద ఒకటే అడుగుతున్నాం, అన్ని ఏర్పాట్లు అంటే మీరు అన్ని ఏర్పాట్లు చేస్తామంటే పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడి ఈ ఏర్పాట్లన్నీ జరిగేటట్టు, ఈ చర్చ జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యే అరవింద్ బాబు మీద ఉంది. అయితే పూర్తిగా ఆయనకు తెలుసు ఆయన ఏమీ చేయలేదు, అభివృద్ధి చేయలేదు, ఈ బండారం అంతా బయటపడిద్ది అని చెప్పి తప్పించుకునే కార్యక్రమంలో భాగంగా మా మీదకి పోలీసులను ఉసిగొలిపి, చూడండి చొక్కా కూడా నలిగిపోయింది, మేము బయటకు వస్తుంటే పోలీసులు కూడా నెట్టేసే కార్యక్రమం చేశారు.